చిన్నగా బా కంటిన్యూ శ్రీరామ్ జై శ్రీరామ్. కూర్చోనా నీట్గానే వచ్చానా भारत माता की जय, भारत माता की जय. చిన్నగా పోతాడు అంతే. ఏలేం దూరం వస్తున్నాం. వాడు మామూలే బావా యారన్. అరిగట్టాలి
దాని నీట్గా బాగానే పట్టుకుంటారులే. కేన స్పీడ్ పోవాలి, దూరం అయ్యారు. ముందు బా. సైడ్ పోతా ఆరం. స్లో కంట బా. ముందు బా. ఇల్లే మన వాళ్ళు ఉండేది, ఇల్లే చచ్చిపోయారు అందరూ.
ఏదైనా దూరం వచ్చినావు బా మన వాళ్ళు రౌండ్ అయ్యారు బా మత్త పడకూడదు కొరసే అవి చెప్తాను సెంటర్లకి పర్మిషన్ లేని వంకాయ పర్మిషన్ లేని సభ మించి అది రౌండ్ ఏమో రౌండ్ రౌండ్ మొత్తం బ్లాక్ చేయాలా బ్యానర్ ముందుకు రండి సార్ జై జై టైట్ టైట్ హిందువులపై దాడులను బంగ్లాదేశ్ ప్రభుత్వము బంగ్లాదేశ్ ప్రభుత్వము బంగ్లాదేశ్ ప్రభుత్వము మహమ్మద్ యూనస్ ప్రభుత్వము మహమ్మద్ యూనస్ ప్రభుత్వము మహమ్మద్ యూనస్ ప్రభుత్వము బంగ్లాదేశ్ ప్రభుత్వము నీచమైనటువంటి కృత్యాలు చేస్తున్న యూనస్ ప్రభుత్వము నీచమైన కృత్యాలు చేస్తున్నటువంటి యూనస్ ప్రభుత్వము బంగ్లాదేశ్ మీద దౌర్జన్యాలు వారి మీద ఉన్నటువంటి హింసను తట్టుకొని 4,000 మంది ఇండియన్ సోల్జర్స్ బలిదానాలు ఇచ్చి స్వతంత్ర దేశంగా ఇచ్చిన ఈ భారతదేశాన్ని ఈ హిందువులను ఈ రోజు మహమ్మద్ యూనస్ అనేటటువంటి ఒక మూర్ఖుని తాత్కాలిక ప్రభుత్వము హిందువులపై ఉద్దేశపూర్వకమైన దౌర్జన్యాలు చేస్తున్నారు. ఇది ఖండించాలి. యావత్ భారతదేశమే కాదు, ప్రపంచమంతా కూడా ఖండించాలి. ఎవరైనా కానీ ఇంత క్రూరమైనటువంటి ఆటవికమైనటువంటి చర్య ఒక కార్మికుడిని, ఒక ఫ్యాక్టరీ కార్మికుడిని వెంటబడి వాడిని చంపినారు అంటే ఇంతకంటే ఈ నాగరిక ప్రపంచంలో
ఇంతకంటే ఘోరం ఉంటుందా? ముఖ్యంగా హిందువులు అనేటటువంటి వాళ్ళని లేకుండా చేయాలనేటువంటి ఉగ్రవాద శక్తులకు ఈ యూఎస్ ప్రభుత్వం సపోర్ట్ చేస్తూ ఉన్నది. ఈ యూఎస్ ప్రభుత్వం నేలమట్టం కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు బంగ్లాదేశ్ ఉన్నతికి భారతదేశం ఎంతో సహాయం చేసింది. కానీ వాళ్ళు నిన్న ఇడ్లీ వాసాలనే లెక్క పెట్టేట్టు ఈరోజు భారతదేశాన్ని విసుగొట్టుతున్నారు. కాబట్టి నేను ఒక్కడే చెప్తున్నాను, ఈ యూనస్ మహమ్మద్ యూనస్ ప్రభుత్వంలో నేల రాలాలి. నేల రాలితే కానీ బంగ్లాదేశ్లో ఉండే హిందువులకు రక్షణ లేదు. ఒకప్పుడు 30% ఉన్న హిందువులు ఈరోజు బంగ్లాదేశ్ వాళ్ళు 8% దిగిపోయినారు. ఏమిటి ఆ దౌర్జన్యాలు? ఎక్కడుంది న్యాయము? హిందూ ధర్మానికి లేదు న్యాయము. అందుకే హిందువులందరూ ఐక్యం కావాలి. హిందూ ప్రభుత్వాలే రావాలి. హిందూ ప్రభుత్వాలని మనం ప్రోత్సహించి మనమందరం కూడా మనకు జరుగుతున్న అన్యాయాలన్నిటి కూడా మనము ఎదుర్కోవడానికి ఆత్మీయ బంధువులందరూ సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే మనము దేశంలో జరుగుతున్న విషయాలు, అంతర్జాతీయంగా జరుగుతున్న విషయాలు, మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో బంగ్లాదేశ్ గవర్నమెంట్ చేస్తున్న ఇంకొక వైపు మైనారిటీలైనటువంటి హిందువులకి వాళ్ళని చాలా రాసే చర్యలు జరుగుతున్నాయి. ఎంత భయంకరమైన విషయాలంటే దీప్ అనే వ్యక్తి అతను ఏం చెప్పిన మాట ఏంటిదంటే దేవుడు ఒక్కడే, ఎవరికైనా దేవుడు ఒక్కడే, వాళ్ళకు ఒక్కొరికి ఒక్కొక్క రూపంలో ఉంటాడు అని చెప్పిందని దైవ దూషణ అనే పేరుతో కొన్ని వందల మంది అతనిపై దాడి చేసి చంపడమే కాకుండా ఆ శవాన్ని ఊరేగింపుగా తీసుకొని వెళ్ళి ఒక చెట్టుకు వేలాడదీసి నిప్పు పెట్టి కాల్చి చంపడం జరిగింది. ఇంతకంటే భయానకమైన విషయం అవసరం లేదు. ప్రపంచంలో అంత అనాగరికమైన చర్యలు ఇంతకంటే లేవు. అట్లానే అక్కడ కూర్చుంటే మన ఎదురునే రోజు టీవీలలో దేవి దేవతలు అన్నారు. ఏవైతే పవిత్రంగా ఉంటుందో దేవాలయాలను కొండపాలతో పగలగొట్టి పారేయడం ఇట్లాంటి జరుగుతున్నాయి. అట్లాంటి దేవతల బొమ్మలన్నీ కూడా పగలగొట్టడం జరుగుతుంది. ఇంత భయంకరమైన ఈ దాడుల వెనుక ఒక ఉగ్రవాదం తప్పనిసరిగా ఉంది. ప్రపంచంలో ముస్లిం ఉగ్రవాదం ఉన్నటువంటి దేశాలన్నింటికి ఒక ఆక్యుల స్థలమైంది బంగ్లాదేశ్. దీనికి ఒక బంగ్లాదేశే కాదు, వెనక పాకిస్తాన్, ఇంకొక వైపు చైనా, ఇటువంటి దేశాలకు ఎప్పుడు అశాంతిగా ఉండడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి మనం అందరం కూడా జాగ్రత్తపై మనకు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులకు రక్షణ ఇవ్వాలని చెప్పేసి అవసరమైతే భారత ప్రభుత్వం వాళ్ళ మీద యుద్ధం ప్రకటించి వాళ్ళని అంతం చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు మనం ఈ కార్యక్రమం చేసుకుంటున్నాము. ఇది ఈరోజు అక్కడ జరిగింది, రేపు మనకు కూడా జరుగుతుంది. కాబట్టి దయవచ్చి మిత్రులందరూ ఆలోచించి మనకు జరుగుతున్న హిందువులో జరుగుతున్న అన్యాయాలను గురించి అందరము దేశం మొత్తము కూడా ఒక్కసారి వాళ్ళు వెన్ననికి ఉందామని చెప్పేసి హెచ్చరిక చేస్తూ మనం అందరం కూడా కలిసి పనిచేద్దాం. జై భారత్, జై భారత్. ఈరోజు హది అనే యువ నాయకుడిని యూనస్ గవర్నమెంటే కావాలని రాబోయే ఎలక్షన్లకు ఇతనికి అడ్డుగా ఉంటాడని చెప్పేసి హది అనే యువ నాయకుడిని చంపేశాడు. యూనస్ గవర్నమెంటే ఇది చేయించిందని చెప్పి విచారణలో కూడా మనకు కొన్ని సాక్ష్యాధారాలు కూడా వచ్చినాయి. కావాలని యూనస్ గవర్నమెంట్ అల్లకల్లోలం చేసి హిందువులందరినీ చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఒక సాధారణ హిందూ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉన్నాడు. ఆ ఫ్యాక్టరీలో పనిచేసే వ్యక్తిని కావాలని వాళ్ళ దేవుని తిట్టాడని చెప్పేసి కావాలని కొట్టి హింసించి నానా రకాలుగా హింసించి చంపి ఈడ్చుకెళ్ళి అక్కడ చెట్టుకు కట్టేసిన తర్వాత కూడా ఎంత రాక్షసంగా అతని మీద దాడి చేశారంటే ఇది యూట్యూబ్లో కానీ వీటిలో చూడండి. కొట్టి తర్వాత చెట్టుకు వేలాడదీసి తర్వాత నిప్పండి
చంపారు, కాల్చారు. సో ఇలాంటి ఘోరాలు కావాలనే చేస్తున్నారు. పోలీస్ స్టేషన్లో ఉన్న వ్యక్తిని బయటికి అప్పగించారు. పోలీసుల మీద చర్యలు తీసుకోవాలి. అక్కడ బంగ్లాదేశ్ గవర్నమెంట్లో ఉన్న పోలీసుల మీద కూడా చర్యలు తీసుకోకపోవడం వల్లనే పోలీసులు పూర్తిగా వాళ్ళకు మద్దతు ఇస్తున్నారు. యూనస్ గవర్నమెంట్ ఈ అల్లకల్లోలం చేయడానికి బంగ్లాదేశ్లో భారతీయుల మీద నిందలు మోపడానికి అతను చేసి భారత్ మీద నిందలు మోపుతూ ఈరోజు అక్కడ ఉన్న అమాయక హిందువులను హింసిస్తున్నారు. అయా హిందువులారా, తెలుసుకొని ఇప్పటికైనా అమాయక హిందువులే వాళ్ళ టార్గెట్. మీరు ఎప్పుడైతే సంఘాలతో కలిసి ఉంటారో ఎక్కడైనా కానీ అక్కడ మనం సేఫ్గా ఉంటాం. భారత గవర్నమెంట్ బంగ్లాదేశ్ హిందువులను కాపాడడానికి కావాల్సిన చర్యలన్నీ తీసుకోవాలి. అలాగే బంగ్లాదేశ్కి ఇస్తున్న ఆహారము కానీ, ఎక్స్పోర్ట్ సంబంధించిన కానీ, సహాయం కానీ అన్నిటిని ఆపేయాలని చెప్పి ఈరోజు మా హైందవ శంకరావు తరఫున, హైందవుల తరఫున, హిందూ దేశం తరఫున, భారతదేశం తరఫున మేమందరూ కూడా ఖండిస్తున్నాము. ఆపేయాలని చెప్పి కోరుతున్నాము. జై భారత్, జై భారత్, జై జై భారత్, జై జై భారత్. సోషల్ మీడియా ద్వారా దేశంలో ఉన్నటువంటి హిందువులేనా స్పందించాల్సింది, ఇతర శక్తులు లేరా, ఇతర పార్టీలు లేరా, ఆనందం కోసమైనా స్పందించచ్చు కదా. నా ప్రశ్న ముఖ్యంగా ముస్లిం సోదరులైనట్టు వాళ్ళు ముస్లిం దగ్గర విజ్ఞప్తి చేసేది చరిత్రలో గుర్తు తెచ్చుకోండి. ఈ భారతదేశంలో హిందూ మెజారిటీ ఉన్నంత కాలమే మీకు రక్షణ ఉంటుంది. పాకిస్తాన్లో ఏం జరుగుతుంది, బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది, ముస్లిమ్స్ సంబంధం లేదా, వాళ్ళకు దానివల్ల నష్టం జరగడం లేదా ముస్లింస్కు? మీరు గుర్తుపెట్టుకోవాలి, చరిత్రలో భారతదేశం మీకు ఎప్పటికీ మద్దతుగా వచ్చింది. ముస్లింస్ ప్రత్యేకంగా చూడలేదు. ఖిలాఫత్ ఉద్యమమైనటువంటి ఒక ఉద్యమాన్ని గుర్తుంచుకోండి. అన్నిలో వాళ్ళ యొక్క మతాధికారిని పెంచితే దానికోసం దేశం మొత్తం కూడా ఆ ఖిలాఫత్ అనేది ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళ యొక్క మతాధికారిని అన్నిలో పునఃప్రతిష్ఠించడానికి ఈ దేశం, ఈ హిందువులు, ఈ మహాత్మా గాంధీ, ఈ నెహ్రూ దేశం మొత్తం మీద ఇలా చేశాం. మరి మీకు బాధ్యత లేదా? బాధ్యత లేదా? మీకు మానవత్వం లేదా? బంగ్లాదేశ్ దేశం ఏర్పడేదానికే మా యొక్క అటువంటి సందర్భంలో ముస్లింస్కి బాధ్యత లేదా? దీని మీద తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదా? మానవత్వం అనేది మీ మతంలో లేదా అని ఒప్పుకోండి. మతంలో మానవత్వం లేదా? మానవుడైనటువంటి వాడు ఒక్కడైనా సరే, మానవత్వం ప్రతి ఒక్కడు సందర్భం. కాబట్టి మీరు దూరంగా ఉండి మా కాదులే, మేము కాదులే అనుకుంటే ఎప్పుడైతే ఈ యొక్క ఛాందసవాదులు అసలు యూనస్లు విద్యార్థి నాయకులు చంపిండెవరు? యూనస్ అనేటువంటి విషయమై వాళ్ళ స్వయంగా వాళ్ళ తమ్ముడు ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ అబ్బాయి తమ్ముడు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఢాకాలో అతని మీద దాడి జరిగినప్పుడు బతికే ఉన్నాడు అతను. అదే పని అతని సింగపూర్ వైద్యం పేరుతో అక్కడ చంపినాడు యూనస్. ఏది వాస్తవం? ఇవన్నీ మనం తెలుసుకోవాలి. మనకు పౌరులైనటువంటి వాళ్ళు, మానవత్వం అనేటువంటి వాళ్ళు తెలుసుకోవాలి, ఖండించాలి. ఇది కేవలం హిందువుల యొక్క వ్యవహారం అని ఎవరైనా ఉంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్ అనేటువంటి ప్రపంచంలో మీకు దారి లేకుండా పోతుంది. ఎప్పుడైతే అన్ని మతాలను, ధర్మాలను నశిస్తే మొత్తం సమాజమే నశిస్తుంది, మానవత్వం నశిస్తుంది అనే విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా ముస్లింస్ గురించి ఖండించాలి. ఇటువంటి దారుణమైనటువంటి ముస్లింస్ ద్వారా జరిగింది. మేము కూడా ఖండిస్తున్నాము. రక్షణ ఉంటుంది, లేకపోతే సారు ఎటువంటి పరిస్థితుల్లో ఇటువంటి కార్యాలను సహించాం.
ఇంతకంటే ఎక్కువగా స్పందించగలం. కానీ మానవత్వం అనేటువంటిది ఆ యొక్క భారమైనటువంటి కేవలము ఈ ఆలోచన భారతం అంతా భారతదేశం ఆలోచన చెప్తాము. కాబట్టి ఈ విషయం అందరూ గమనించి మతం కాదు మానవత్వం అనేటువంటి విషయంలో ముందుకెళ్లాలని భారత్ మాతాకి వాట్సాప్ గ్రూపులలో పెట్టి అందరినీ మోటివేషన్ చేసి ఇక్కడికి ఇచ్చేసిన హిందూ బంధువులందరూ కూడా మరొకసారి శ్రీరామ్ చెబుతూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాము.